అంటే కేకే సారు అసలు అంటే నేను ఘాటీ షూట్ చేసి వచ్చినప్పుడు నన్ను అందరి ముందు తిట్టారు. ఏంది నువ్వు ఏమన్నా పెద్ద సినిమా చేస్తే ఎక్కువైంది, నీకు ఈ సినిమా ముఖ్యం అంతేగా నువ్వు దీన్ని వదిలేసి ఎలా వెళ్ళిపోతావు అని. నాకేంటంటే ప్రాపర్ ఇంటిమేషన్ లేదు. రేపు షూట్ అంటే 2 days ముందు చెప్తారు. నేనేమో ఒడిస్సాలో ఉన్నా, రాలేను. చెప్పా విషయం అంతా చెప్పా. అవునా సర్లే తిట్టాను ఫీల్ అవక అంతే. సరే ఇగో ఇది తిను అని చెప్పి చేతిలో బాక్స్ ఫ్రూట్స్ ఉంటే ఇచ్చారు. సరే వద్దు సార్ ఏంది తినవేంటి ఇప్పుడు నేను బతిమలాడాలి నిన్ను అమ్మని మళ్ళీ అందరు చేశారు. సార్ సారీ సార్ ఇవ్వండి నేను తింటా అని చెప్పి తీసుకుని ఏంటి మొత్తం తీసుకుంటా నువ్వే 2 తీసుకో అన్నారు. ఏమన్నా కూడా ఇలాగే ఉన్నా సరే సార్ తింటా అని తీసుకొని తిన్నా మంచిగా. అంటే సార్ తిడతారు తర్వాత పెడతారు, ఫుడ్ పెడతారు తిడతారు. ఓకే. చనిపోయినప్పుడు ఆ వార్త తెలిసినప్పుడు ఏంటి అసలు ఏమనిపించింది? ఫస్ట్ అయితే అంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే అంటే ఆ న్యూస్ చూసా. నేనైతే ఒక్కసారి నిద్రమత్త అంతా వెళ్ళిపోయింది నాకు. వెళ్దాం అనుకున్నా చూద్దాం అనుకున్నా కానీ వెళ్ళి చివరి టైంలో వాళ్ళ ఊరు తీసుకెళ్లారని తెలిసింది. అది చాలా బాధ అనిపించింది నాకు. చూడలేదా లాస్ట్? చూడలేదు మేమని కదా ఎవరు చూడలేదు. ముందు రోజు కూడా బాగానే ఉన్నారని చెప్పి తెలిసింది. ఏంటి ఎందుకు అంత అంటే స్టమక్ ఇన్ఫెక్షన్ ఏదో. అవునవును. ఏంటి అంటే కారణం ఏమై ఉంటుందని ఏమన్నా తెలిసిందా? ఏమన్నా అలవాట్లు ఏమన్నా ఉన్నాయా వారికి బాగా? అంటే సెటిల్ అయితే బాగానే ఉంటారు మరి దాని తర్వాత పర్సనల్ ఆయన నాకు తెలియదు. అది ఆయన అయితే సెటిల్ అయితే కొంచెం రా అండ్ రస్టిక్ గా ఉంటుంది. ఆయన ఎప్పుడు కోపడతారో తెలియదు, ఎప్పుడు నార్మల్గా ఉంటారో తెలియదు. చైర్లు ఇసిరేస్తారు, బాటిల్ ఇసిరేస్తారు, మైక్లు ఇసిరేస్తారు, అందరూ అయ్యే ఉన్నారు.